హాయ్ అండి. చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్లు వేసిన తర్వాత ఈ షేప్ పట్టి మీకు చూపించిన కదా, బ్యాక్ పార్ట్ వేసి దాని పైన పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ని మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా తీసుకోవాలని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తారా. ఇప్పుడు ఈ డాట్లు వేసేటప్పుడు ఇవన్నీ అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ డాట్లు వేసినాక నేను కటింగ్లో చెప్పిన, ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇక్కడ ఈ డాట్ వేసినాక ఈ నెక్ సైడు ఇలా బయటకు వస్తే మనం దాన్ని లైట్గా కటింగ్ చేసేసుకోవాలి. లేదు కొంచెంమంది ఏం చేస్తారు అంటే యూట్యూబ్లో వీడియోలు చూసి ముందే కటింగ్ చేసేసుకుంటారు, కానీ అలా చేస్తే ఒక్కోసారి ఏంటంటే అది ఈ డాట్లు వేసినాక బయటికి రాలేదనుకోండి, మీరు ముందే కటింగ్ చేసిరనుకోండి, అప్పుడు ఒక్కోసారి అప్పర్ చెస్ట్ పట్టేస్తుంది. మనం డాట్స్ వేసిన తర్వాత అది బయటకు వస్తే, ఆ షేప్ అనేది బయటకు వస్తే మనం లైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ చేసుకోవాలి. అలాగే షేప్ పట్టి కూడా బయటకు వస్తుంది, ఇక్కడ కూడా కటింగ్ చేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, అది ఎవరికైనా అర్థం కాకపోతే ఈసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తా, కొత్త వాళ్ళు చూస్తే ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజే. ఇది 36 అనమాట. అయితే కొంచెం ఇందులో లూజ్ వచ్చింది. అయితే నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు సైడు మనకి కరెక్ట్గా ఉంది. సైడ్ అనేది చూడండి, ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని కుట్టు వేసుకోవడం కరెక్ట్ కాదనమాట. ఇలాంటివి ఎప్పుడైనా మీరు కూడా రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కున్నా, లేకుంటే మీ బ్లౌజులు ఏవైనా అలా లూజ్ వచ్చినా, మీరు అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనకి సెంటర్లో ఎక్కువైందనమాట, ఈ సెంటర్ పీస్ ఎక్కువైంది కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. ఓకేనా, ఉక్సులు పట్టి లూగులు పట్టి విప్పి మళ్ళీ ఆ పావించి తగ్గిపోద్ది. కుట్టిన తర్వాత మీకు ఇటు పావు హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది అనమాట. ఇట్లా మీరు గనక ఆల్ట్రేషన్ చేసుకుంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సైడ్ కుట్టేసుకొని టైట్ చేసుకోవడం కాదు. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి అలాగే చేసిన అనమాట. చూడండి, ఇక్కడైతే పావు తగ్గిపోయింది, చిన్నగా వచ్చేసింది. మనకి లూజ్ తగ్గుద్ది, ఎందుకంటే సైడ్ బాడీ అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ తగ్గించకూడదు. ఓకేనా.